మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ని కరోనా టెన్షన్ వీడట్లేదు. రాష్ట్రంలో కొత్తగా మరో 10 కేసులు నమోదయ్యాయి. మొత్తం 15 జిల్లాలకు విస్తరించింది కోవిడ్. విశాఖలో 6, విజయనగరం, అనకాపల్లి, నెల్లూరు జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది. 59కి చేరింది మొత్తం కరోనా కేసుల సంఖ్య. రాజమండ్రి, విశాఖలోనే 11 చొప్పున కేసులు నమోదయ్యాయి. మొదట కడపలో స్టార్ట్ అయిన ఈ కరోనా మహమ్మారి వర్షాలు, చల్లని వాతావరణం కారణంగానే కరోనా వేగంగా విస్తరిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కరోనా భయం అయితే పట్టుకుంది. గడిచిన కొద్ది రోజులుగా తగ్గినట్టే తగ్గి మళ్ళీ మహమ్మారి కోరలు చాస్తోంది. నిన్నటి వరకు కూడా శాంతించిందనుకున్న వైరస్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరిస్తూ వస్తోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా మరో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 59కి చేరింది. అంతేకాదు, ఇప్పటి వరకు కేవలం కొన్ని ప్రాంతాలకి పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు ఏకంగా 15 జిల్లాలకు విస్తరించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా నమోదైన 10 కేసుల్లో ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే అత్యధికంగా 6 కేసులు బయటపడ్డాయి. ఇక విజయనగరం, అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు పరిశీలిస్తే విశాఖపట్నం, రాజమండ్రిలోనే అత్యధికంగా 11 చొప్పున కేసులు నమోదవ్వడం అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు 531 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. అందులో 59 మందికి పాజిటివ్ గా తేలింది. ఈ మహమ్మారి బారిన పడి 4 మరణించారు. ప్రస్తుతం హాస్పిటల్లో 11 మంది తీవ్ర చికిత్స పొందుతుండగా 24 మంది ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అసలు ఈ వేవ్ ఎక్కడ మొదలైంది, ఎలా విస్తరించింది ఇప్పుడు చూద్దాం. అయితే గత నెలలో కడప జిల్లాలో ఈ కొత్త ప్రపంచం ప్రారంభమైంది. మొదట్లో 1-2 కేసులుగా కనిపించిన ఈ వైరస్ చూస్తుండగానే మెల్లిగా రూపాంతరం చెంది రాష్ట్రంలోని 15 జిల్లాలకు కూడా పాకింది. దీనికి తోడు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, మారుతున్న చల్లని వాతావరణం కూడా వైరస్ వేగంగా వ్యాపించడానికి ప్రధాన కారణంగా మారుతోందని నిపుణులు చెబుతున్నమాట. ఇక జూలై 9న కడప జిల్లా నుంచి సేకరించిన నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా అక్కడ షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శాంపిల్స్ కు నిర్వహించిన WGS పరీక్షల్లో ఇది ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గా నిర్ధారణ అయింది. దీనికి తోడు జూలై 14, 18, 20 తేదీల్లో కూడా పంపిన మరికొన్ని శాంపిల్స్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ RF.5 వేరియంట్ ప్రమాదకర లక్షణాలు ఏవీ లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని డాక్టర్లతో వైపు చెబుతున్నారు. అయితే చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, అలాగే ఇప్పటికే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు అత్యంత కేర్ఫుల్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వైపు తీవ్రమైన దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, అలాగే తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనుక కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్నటువంటి మాట. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, వయోవృద్ధులు, జనసంచారం ఉన్న ప్రాంతాలకు కూడా దూరంగా ఉండటమే మంచిదని చెప్తున్నారు. అయితే వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హాస్పిటల్స్ లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా కోవిడ్ పరీక్షల కిట్లు, మందులను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచారు. వైరస్ కట్టడికి అవసరమైనటువంటి మాస్కులు, PPE కిట్లు, శానిటైజర్లు, యాంటీబయాటిక్స్, IV ఫ్లూయిడ్స్ తగినంత నిల్వ ఉంచినట్లు అధికారులు స్పష్టం చేశారు. అనుమానిత లక్షణాలున్న ప్రతి ఒక్కరికి తక్షణమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా ఇక్కడ అత్యంత ముఖ్యం. సో మొత్తానికైతే ఈ విడత కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ లో ఒమిక్రాన్ RF.5 అనే కొత్త సబ్ వేరియంట్ ఉన్నట్లయితే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా రాజ్యసభలో కూడా ధృవీకరించారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ ను వేరియంట్ ఆఫ్ కర్నస్ గా వర్గీకరించలేదు. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. వర్షాలు, అలాగే చల్లని వాతావరణం వల్ల వచ్చే ఇన్ఫ్లుయెన్జా, తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు లక్షణాలతో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఏపీ ఆరోగ్య శాఖ ప్రకారం విడివిడిగా నమోదవుతున్న విచక్షణ రహిత కేసులు మాత్రమే, ఎక్కడా పెద్ద ఎత్తున గుంపులుగా వ్యాపించలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో తాజా నివేదికల ప్రకారం రాష్ట్రంలో నమోదైన కేసులో 32 కేసులు అయితే యాక్టివ్ గా ఉన్నాయి. బాధితుల్లో 24 మంది వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా 16 మంది హోమ్ ఐసోలేషన్ లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే కొంతమంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయిన వారు కూడా ఉన్నారు.
ఇప్పటివరకైతే రాష్ట్రంలో 4 కోవిడ్ మరణాలు అయితే నమోదయ్యాయి. మరణించిన వారందరికీ కూడా అంతకుముందు తీవ్రమైన గుండె జబ్బులు, మధుమేహం అంటే డయాబెటీస్, కిడ్నీ సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యలు, కోమోర్బిడైటిస్ ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇందులో 3 మరణాలు కడప జిల్లాలో, 1 మరణం కాకినాడలో సంభవించాయి. సో ఇప్పటివరకైతే కరోనా బారిన పడి అయితే రాష్ట్రంలో 4 అయితే మృతి చెందారు. అందులో 3 కడప వాసులు, 1 కాకినాడ వాసి. సో మొత్తానికైతే తూర్పు గోదావరి జిల్లాలో 11 కేసులు, గుంటూరులో 9, వైఎస్ఆర్ కడపలో 8, విశాఖపట్నం 5, ఎన్టీఆర్ జిల్లా 3, కాకినాడ, ఏలూరు, బాపట్లలో చెరో 2 కేసులున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెకండరీ, టెర్షియరీ కేర్ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రత్యేక కోవిడ్ ఐసోలేషన్ వార్డులను అలాగే బెడ్లను కూడా సిద్ధం చేశారు. తగినన్ని మందులు, పీపీఈ కిట్లు, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కూడా నిల్వ ఉంచారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు నిరంతరం బాధితుల కాంట్రాక్ట్ ట్రేసింగ్ ను కూడా పర్యవేక్షిస్తున్నాయి. ఏపీలో కేసులు నమోదు కావడంతో సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలు కూడా తమ సరిహద్దు జిల్లాల్లో ముందస్తు నిఘాను, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల తనిఖీలను కూడా పెంచాయి. సో ముఖ్యంగా వృద్ధులు, అలాగే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళైతే మాస్కులు ధరించడం, శ్వాసకోశ ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్ అయితే సూచిస్తున్నమాట. సో రోజు కరోనా ఉజృంభిస్తూ వస్తుంది. గుంపులుగా రాకపోయినా కూడా అక్కడో చోట అయితే కరోనా సోకినటువంటి కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. సో మొత్తానికైతే రాష్ట్రంలో కొత్తగా మరో 10 కరోనా కేసులు అయితే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పుడు కోవిడ్ కేసుల సంఖ్య అయితే 59కి అయితే చేరింది. ఈ మహమ్మారి ప్రస్తుతం 15 జిల్లాల వరకు కూడా విస్తరించింది. విశాఖపట్నంలో 6, విజయనగరం, అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త కోవిడ్ కేసులు అయితే నమోదయ్యాయి. ఇటు రాజమండ్రి, విశాఖపట్నం జిల్లాలోనే అత్యధికంగా 11 చొప్పున నమోదయ్యాయి కేసులు. ఈ విడత కరోనా మహమ్మారి మొదటి కడప జిల్లాలో అయితే ఫస్ట్ స్టార్ట్ అయింది. సో దీనికి ప్రధానంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కారణాలు అయితే రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలు, అలాగే రాష్ట్రంలో చల్లని వాతావరణం వల్లే వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లుగా అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. సో అందరూ కూడా కరోనా పట్ల జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి వెళ్ళటం, దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు ఏదన్నా హెల్త్ పరంగా ఇబ్బందులు ఏర్పడితే ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి, తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పాండమిక్ ని చూసి వచ్చాం కాబట్టి అంత కేర్ఫుల్ ఉంటే అంత మంచిది. మరిన్ని డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూ టీవీ.